హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. నిన్న ఆఫ్టర్‌నూన్ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' మూవీ చూసా. మళ్ళీ చూడకుండా రివ్యూ ఇస్తున్నాడని కామెంట్ చేస్తారు. ఇదిగోండి నా టికెట్. కావాలంటే మన ఇన్‌స్టా మీమ్ పేజ్ ఫాలో అవ్వండి. అక్కడ నేను మూవీ చూసే ముందు స్టోరీస్ పెడుతూ ఉంటాను. నిన్న 12:15 షోకి తమ్ముడు మూవీ చూసి నా బ్రెయిన్ సెల్స్ అన్నీ దొబ్బేశాయి. తిక్కలేసింది నాకైతే. ఇక నెక్స్ట్ వెంటనే ఈ మూవీ చూసా. అందుకే రివ్యూ ఈరోజు వస్తుంది. ఈ మూవీ నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేయాలి? ఎలా ఉంటుంది అనేది డీటెయిల్‌గా చెప్తాను. అంతకుముందు మీరు మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ఒక్కసారి ఛానెల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్‌గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక టీమ్ ఉంటుంది. ఒక ఐలాండ్‌లో ఇంకా డైనోసార్స్ బతుకుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి రిటర్న్ అవ్వాలి. అక్కడికి వెళ్ళే ప్రాసెస్‌లో ఏం జరిగింది? ఫైనల్లీ అక్కడికి రీచ్ అయ్యాక డైనోసార్స్ నుంచి శాంపిల్స్ ఎలా కలెక్ట్ చేశారు? మళ్ళీ సేఫ్‌గా రిటర్న్ అయ్యారా లేదా? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే నచ్చింది గైస్. జస్ట్ డైనోసార్స్‌ని బిగ్ స్క్రీన్ మీద చూద్దామని వెళ్ళా. చూసాను, నచ్చింది. ఫ్రాంక్‌గా చెప్పాలంటే ఈ మూవీ స్టోరీ పరంగా కానీ, క్యారెక్టర్స్ పరంగా కానీ, డైనోసార్స్ పరంగా గానీ మనకి కొత్తగా ఏం ఆఫర్ చేయదు. ముందు మూవీస్ చూస్తుంటే సేమ్ అలానే ఉంటుంది. జస్ట్ వెళ్ళామా, విజువల్స్‌ని, డైనోసార్స్‌ని ఎంజాయ్ చేశామా అన్నట్టు ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తే నచ్చేస్తుంది. స్టార్టింగ్ ఒక 15-20 మినిట్స్ డ్రామా ఉంటుంది. ఇక మిగిలినదంతా సర్వైవల్ లానే ఉంటుంది గైస్. ఎప్పుడైతే వాళ్ళు షిప్‌లో స్టార్ట్ అవుతారో అక్కడి నుంచి చాలా బావుంటుంది. మెల్లమెల్లగా ఆ ఐలాండ్‌కి రీచ్ అయ్యే ప్రాసెస్‌లో కొన్ని అబ్‌స్టాకిల్స్ వస్తాయి. వాళ్ళు అనుకున్న టీమ్ కంటే ఇంకా ఎక్కువ మంది జాయిన్ అవుతారు. ఈ ప్రాసెస్ అంతా చాలా బావుంటుంది గైస్. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ తర్వాత నుంచి చాలా బావుంటుంది. స్టోరీ ప్యూర్ సర్వైవల్‌గా చేంజ్ అయిపోతుంది. డైనోసార్స్ కానీ, విజువల్స్ కానీ, ఆ ఐలాండ్ కానీ, హాంటింగ్ బీజీఎం కానీ చాలా బావున్నాయి గైస్. మనకి తెలుసు ఏం జరగబోతుందో. బట్ స్టిల్ అది జరుగుతుందా లేదా అనే క్యూరియాసిటీతో వెయిట్ చేస్తుంది. అదే ఈ ఫ్రాంచైజ్ మూవీకి ఉన్న స్పెషాలిటీ. ఎప్పుడో నేను చిన్నప్పటి నుంచి 'జురాసిక్ వరల్డ్' మూవీస్ చూస్తూనే ఉన్నాను. ఇప్పటికి ఏదైనా మూవీ వస్తే చూడాలన్న క్యూరియాసిటీ ఉంటుంది. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత మూవీ ఎండింగ్స్ మీద నా పర్స్పెక్టివ్ చేంజ్ అయింది. లైక్ నేను రియాలిటీకి దగ్గరగా ఉండే ఎండింగ్స్ అంటే ఇష్టపడతా. సింపుల్‌గా చెప్పాలంటే సాడ్ ఎండింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం ఉండేది. బట్ అలా ఉండకూడదు, పాజిటివ్‌గా ఉండాలని ఈ మూవీ చూసి బయటకొచ్చిన తర్వాత రియలైజ్ అయ్యా. తెలుగు డబ్బింగ్ చాలా బాగుంది గైస్. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ అన్ని చాలా బాగున్నాయి. మెయిన్‌గా స్కార్లెట్ జాన్సన్ మన బ్లాక్ వీడియో అద్దరగొట్టేసింది గైస్. మీరు నమ్మరు, తన ఎంట్రీకి విజిల్స్ పడ్డాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ విజువల్లీ స్టన్నింగ్ రొటీన్ మూవీ విచ్ ఆఫర్స్ వాట్ ఇట్ ప్రామిస్డ్. నో అడల్ట్ కంటెంట్, నో బ్యాడ్ లాంగ్వేజ్. హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. సో ఇది గైస్ 'జురాసిక్ వరల్డ్ రీబర్త్' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌లో వచ్చే వీడియోస్ అన్ని డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.